హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 19లో అమెరికాలో స్వామి ప్రారంభ దశ గురించి చెప్తున్నాను. ఈరోజు నేను జపాన్ నుంచి కొద్ది రోజుల్లో స్వామి గమ్యస్థానమైన షికాగో మహానగరాన్ని చేరాడు. షికాగో నగరంలో ఒక భోజనశాలలో బస చేసి మర్నాడు అక్కడ ప్రపంచ వస్తు ప్రదర్శన చూడడానికి వెళ్ళాడు. ఆ పాశ్చాత్య నాగరికత సౌధంలోని మహాద్భుత దృశ్యాలను, నిర్మాణ కౌశల్యాన్ని, సంపద వైభవాన్ని గాంచి స్వామి ముగ్ధుడయ్యాడు. ప్రదర్శనాన్ని చూడవచ్చిన జనంతో షికాగో నగరం నిండిపోయింది. కానీ ఆ జనసాగరంలో స్వామికి ఒక మిత్రుడైనా పరిచితుడైనా లేడు. అంతమంది జనంలో తాను ఏకాకినై సంచరిస్తున్నట్లు తోచింది. అంతేగాక ఆ శీతల దేశంలో శరీర రక్షణకు కావలసిన దుస్తులు కూడా అతడి వద్ద లేవు. 2 నెలల తర్వాత సెప్టెంబర్లో కానీ సభ జరగదని, నిర్దిష్ట సంస్థల చేత పంపింపబడితే కానీ ప్రతినిధులుగా ఎవరూ అంగీకరించబడరని, అందు నిమిత్తం సమయం కూడా దాటిపోయిందని తెలుసుకుని స్వామి విహ్వాల చిత్తుడయ్యాడు. ఇక ఏం చేయాలి? అమిత ప్రయాసతో ఇంత సుదూర దేశ పర్యటన చేయటం వ్యర్థమేనా? ధనం నీళ్ల మాదిరి వెచ్చించవలసిన అమెరికాలో నిర్ధనుడైన తానిక నిలబడటం ఎలా? నాటి స్వామి మనోస్థితిని వర్ణిస్తూ కాలాంతరంలో స్వామి శిష్యురాలైన సోదరి నివేదిత ఇలా రాసి ఉంది: స్వామి శిష్యులకు అతడి పట్ల అఖండ విశ్వాసం చేత మానవ ప్రయత్నానికి అసాధ్యమైన కార్యాన్ని స్వామి మీద ఉంచామని తోచనే లేదు. వివేకానందుడు వెళ్తే చాలు, ప్రసంగించే అవకాశం తప్పక లభిస్తుందని వారు తలిచారు. వారి మాదిరి అమాయకుడైన స్వామికి అంతకంటే విశేషం ఏది గోచరించలేదు. ఈ ఈశ్వర ప్రేరణ తాను ఈ మహాప్రయత్నం చేస్తున్నాననే విశ్వాసంలో బాధకాలేవి అతడికి పొడకట్టనే లేదు. అఖిల ప్రపంచ శక్తి సంపన్నమయమైన మత మహాసభ వ్యూహంలో ప్రవేశించడానికై హిందూ మత ప్రతినిధి ఇలా నిరాధారంగా వెళ్ళటము, ముందు ప్రకటనలేవి జరగకుండటము హిందూ మతంలో ఇలాంటి కార్యాలకై తగిన కట్టుబాట్లు లేకుండటాన్ని స్పష్టం చేస్తుంది. కార్యవైకల్యానికి విండుడయ్యే ఈ సమయంలో భగవత్ కటాక్షం స్వామి మీద అద్భుతంగా ప్రసరించింది. స్వామి మద్రాసు మిత్రుల్లో ఒక మహనీయుడు అమెరికాలోని తన పరిచయస్తులకు స్వామి గురించి రాశాడు. వారు స్వామిని కలుసుకుని స్వామి ప్రతిభాశీలాన్ని గాంచి విశేషంగా ఆదరించారు. షికాగోలో ఉండటం కంటే బోస్టన్ నగరంలో తనకు ఖర్చు అవుతుందని విని స్వామి రైలు ఎక్కి అక్కడికి వెళ్ళసాగాడు. ఆ రైల్లో పయనిస్తూ ఉన్న బోస్టన్ సమీప గ్రామవాసిని అయిన ఒక వృద్ధు నారీమ తల్లి స్వామిని చూసి అతడితో సంభాషించి మహా ఆనందం పొంది తన ఇంటికి ఆహ్వానించింది. స్వామి అంగీకరించి ఆమె ఇంట్లో బస చేశాడు. అనేకులు వచ్చి స్వామిని యథేచ్ఛగా ప్రశ్నించారు. స్వామి అమెరికాలో జైలు పరిస్థితులను చూసి ఒక శిష్యుడికి ఇలా రాసి ఉన్నాడు: దీన్ని వారిక్కడ చెరసాల అనరు, ప్రవర్తన సంస్కరణశాల అంటారు. అమెరికాలోనే నేను చూసిన అతి గొప్ప విషయం ఇది. ఖైదీలను ఎలా ఆదరించి వారి ప్రవర్తనాన్ని దిద్ది సమాజానికి ఉపకరించే సభ్యులుగా చేస్తారో చూసి తీరాలి. ఇక భారతదేశంలోని దీనులను, నిమ్నజాతులను తలుచుకుంటే గుండె బద్దలవుతుంది. వారికి ఇక తరుణోపాయమే లేదు. క్రూర సంఘ తాడనాల చేత కృషిస్తూ వారు తాము మానవులమనే మాటనే మర్చిపోయారు. దీనికి ఫలితం దాస్యం, బానిసత్వం. యూదులు జీసస్ ప్రభువుని కాదన్న నాటి నుంచి ప్రతివాడి చేత మొట్టికాయలను తింటూ కొంపగోడు లేక ప్రపంచమంతటా బికారి వాళ్ళై ఎలా తిరుగుతున్నారో అలాగే మీరు మిమ్మల్ని
పాలించడం ధర్మమని తోచిన జాతికల్లా దాస్యం చేస్తున్నారు. ఓ క్రూర భారతీయులారా, మన దేశంలో ఒకవైపు మీ క్రూర శాసనాలు, మరొక వైపు నీచదాస్యము తాండవిస్తుండటం మీకు కనిపించడం లేదా? సనాతన ధర్మానికి ఈ దోషం అంటగట్టడం తగదు. పారమార్థికాలని, వ్యవహారికాలని, సర్వవిధ క్రూర సిద్ధాంతాలను కల్పించే పండితమన్యుల వంచకుల దోషం ఇదని పరమేశ్వరుడు నాకు తెలిపి ఉన్నాడు. యువకుల్లారా, నడుములు బిగించండి. ఈ కార్యాన్ని నిర్వహించడానికే పరమేశ్వరుడు నన్ను నియమించి ఉన్నాడు. నా జీవితంలో యాతనలతో దుఃఖ పరంపరలతో నిండిపోయింది. నా ఆప్తబంధువులు, మిత్రులు నిరాహారులై నా కళ్ళ ముందు మరణించారు. విధేయులైన మీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. దీనులకై పరితపించండి. సహాయం ఆయాచితంగా వచ్చి తీరుతుంది. ఈ దుఃఖభారంతో, ఈ ఆశయాలతో నేను 12 ఏళ్ళు తిరిగాడాను. సంపన్నులనే వారి, గనులనే వారి ఇంటింటికి తిరిగాను. దుర్భర దుఃఖాగ్నితో కుమిలిపోతూ ప్రపంచార్ధ భాగాన్ని దాటి సహాయం కోసం ఈ కొత్త దేశానికి వచ్చాను. సర్వేశ్వరుడు నాకు సహాయపడతాడనే ధైర్యం ఉంది. ఒకవేళ నేను ఈ విదేశంలో ఆకలి బాధతో, శీతయాతనతో అంతమొందవచ్చు. కానీ యువకుల్లారా, దరిద్రులను, దీనులను, అజ్ఞానులను లేవనెత్తే ఈ సానుభూతిని, ఈ కార్యదీక్షను, ఈ పోరాటాన్ని స్థిరాస్తిగా నేను మీకు వసుకుతున్నాను. భగవదనుగ్రహంతో తప్పక మనం యత్నం సిద్ధిస్తుంది. ఈ మహాసమరంలో వందలాది పడిపోయినా మళ్ళా వందలాది వచ్చి నిలబడి సంసిద్ధులై ఉంటారు. కావలసింది ఉజ్వలమైన విశ్వాసం, సముజ్వల సానుభూతి. జననం లేదు, మరణం లేదు. జననం లేదు, మరణం లేదు. ఆకలి లేదు, దప్పిక లేదు. భగవంతుని స్మరించండి, ముందుకు సాగిపోండి. భగవంతుడే మన నాయకుడు. పడిపోయిన వారి కోసం వెనక్కు చూడొద్దు. సోదరులారా, ఇదే మార్గం. భగవత్కటాక్షం కలుగుతుందనే అపార విశ్వాసమే కష్టసాగరం నుంచి స్వామిని కాపాడింది. మత మహాసభలో ప్రసంగించడానికి ఎలాంటి అవకాశము కనిపించని సమయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని రైట్ అనే పండితుడు స్వామితో ప్రసంగించి ఇలా అన్నాడు: స్వామీజీ, మహాసభలో హిందూ మత ప్రతినిధిగా ఉండటానికి మీ అధికారాన్ని అడగటం సూర్యుని ప్రకాశింప అధికారం అడగటమే. ఇలా అంటూ ఆ పండితుడు మహాసభ అభ్యర్థులను ఎంపిక చేసే తన మిత్రుడైన సభాధ్యక్షుడికి స్వామిని గురించి మన మహాపండితులందరికంటే 1000 రెట్లు అధికం ఎరిగిన విద్వాంసుడతడు అని రాసి తగు పరిస్థితులను కల్పించి స్వామి విజయానికి మార్గదర్శకుడయ్యాడు. రైట్ పండితుడి సాయాన్ని ఊతగా చేసుకుని స్వామి షికాగో నగరానికి వెళుతూ విధవశాత్తు దారి తప్పాడు. మర్నాడు విశ్వమత మహాసభలో తన సందేశంతో పాశ్చాత్య ఖండాన్ని ఊగించాల్సిన స్వామి నాటి రాత్రి శయనించడానికి తావు లభించగా రైలు బండి సరుకు పెట్టే ఒక దాన్ని చూసి దిక్కులేని దీనుడి మాదిరి దానిలో పడుకుని నిద్రించాడు. ఈశ్వర సంకల్పం ఎప్పుడు ఎలా ఉంటుందో కదా. ఉదయాన్నే లేచి అమెరికన్ కోటీశ్వరులుండే ప్రాంతంలో స్వామి క్షుద్బాధతో యాచించసాగాడు. అతడి దూసరిత వస్త్రాలను చూసి కొందరు దూషించారు, మరికొందరు పొమ్మని తలుపులు బిడాయించారు. స్వామి హృదయం కంపించింది. అపరిమిత ఆయాసంతో ఒక్క అడుగైన ముందుకు వేయలేక భవన్నామస్మరణ గావిస్తూ ఆ భారత భాగ్యోదయ బాలబాండు నేల మీద కూలబడ్డాడు. వెంటనే స్వామికి ఎదురుగా ఉన్న ఒక దివ్య భవనం నుంచి కరుణాస్వరూపిణి అయిన ఒక వనితామణి జార్జ్ హేల్ సతి అనబడే ఆమె తలుపు తెరుచుకుని రివ్వున స్వామి వద్దకు వచ్చి, మహాశయ, విశ్వమత మహాసభ అభ్యర్థులా మీరు అని అడిగి స్వామిని తన ఇంటికి ఆహ్వానించింది. ఆ సాధ్వీమ తల్లి సేవకులు స్వామికి సకల ఉపచారాలు చేశారు.
భోజనానంతరం స్వామిని ఆమె మహాసభ కార్యాలయానికి స్వయంగా తోడుకుని పోయింది. సభవారు సంతోషంతో స్వామిని ప్రతినిధిగా స్వీకరించారు. ఆహా, ఏమి పరమేశ్వర విలాసం! ఆ కరుణాపయోనిధి తననెలా ఉద్ధరించాడో స్వామి కృతజ్ఞత వర్ణాతీతం. సనాతన ధర్మతత్వాన్ని, ఋషీశ్వర వాణిని, శ్రీరామకృష్ణ సందేశాన్ని సభాముఖాన యథారీతిని ప్రదర్శింప తనను అర్హునిగా చేయమని భగవంతుని ఆర్తిగా ప్రార్థించాడు. ఓకే ఫ్రెండ్స్, అమెరికాలో స్వామి ప్రారంభ దశలో స్వామి వివేకానంద జీవితచరిత్రలో పార్ట్ 19లో అమెరికా స్వామి ప్రారంభ దశ ఈ రోజుతో అయింది. నెక్స్ట్ పార్ట్ 20లో సర్వమత మహాసభ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.